శివుడు స్వయంగా వెలిసిన పవిత్ర స్థలాలే 12 జ్యోతిర్లింగాలు. ప్రతి జ్యోతిర్లింగానికి ఒక్కో ప్రత్యేక శక్తి ఉంది. ఒక్కో జ్యోతిర్లింగం ఒక్కో వరాన్ని ప్రసాదిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియోలో మనం 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి, ప్రతి జ్యోతిర్లింగం ఏ వరాన్ని ఇస్తుంది, భక్తులు ఎందుకు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి, ఇవన్నీ శివపురాణం ఆధారంగా స్పష్టంగా తెలుసుకుందాం. శివపురాణం ప్రకారం 12 జ్యోతిర్లింగాలు దర్శిస్తే జీవితంలో ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం లభిస్తుంది. జ్యోతిర్లింగం అంటే జ్యోతి అంటే వెలుగు, లింగం అంటే శివుని స్వరూపం. గుజరాత్‌లో ఉన్న సోమనాథ్ ఆలయాన్ని దర్శించుకుంటే కోల్పోయిన శక్తి, ఆత్మవిశ్వాసం తిరిగి పొందొచ్చు. చంద్రుడు శాప విమోచనం పొందిన స్థలమే ఇది. మన జీవితంలో తగ్గిపోయిన శక్తి సోమనాథేశ్వరుని దర్శించుకున్న తర్వాత తిరిగి వస్తుంది. శ్రీశైలం మల్లికార్జున్ని దర్శించుకుంటే కుటుంబ సుఖం, అలాగే దాంపత్య శాంతి లభిస్తుంది. శివపార్వతులు కలిసి వెలసిన క్షేత్రం ఇది. అలాగే కుటుంబ సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. మూడవది ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయం. శివుడు కాలాన్ని నిర్ణయిస్తాడు. కాలభయం నుంచి విముక్తి పొందడానికి ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని దర్శించుకోవాలి. అలాగే ఆకస్మిక ప్రమాదాలు కూడా తగ్గుతాయి. నాల్గవది మధ్యప్రదేశ్‌లో ఉన్న ఓంకారేశ్వర ఆలయం. మనశ్శాంతి, ఆధ్యాత్మిక పురోగతి కోసం ఈ ఆలయాన్ని దర్శించాలి. ఓంకార ఆకార ద్వీపంపై వెలసిన శివుడు ధ్యానానికి అద్భుతమైన క్షేత్రం. అలాగే హిమాలయాల్లో ఉన్న కేదార్నాథ్. పాప విమోచనం, కర్మశుద్ధి పొందాలంటే హిమాలయాల్లో ఉన్న కేదారేదుడిని దర్శించుకోవాలి. పాండవులు పాప విమోచనం పొందిన స్థలమే ఇది. అలాగే ఆరవది మహారాష్ట్రలో ఉన్న భీమశంకర్ ఆలయం. భయాల నుండి విముక్తి పొందడానికి ఈ ఆలయానికి వెళ్ళాలి. భీమాసుర వధ అనంతరం శివుడు వెలిసిన క్షేత్రమే ఇది. అంతర్గత భయాలు పోవడానికి కూడా భీమశంకర ఆలయాన్ని దర్శించుకోవాలి. ఏడవది కాశీలో ఉన్న విశ్వనాథ ఆలయం. ఇక్కడ మోక్ష ప్రాప్తి లభిస్తుంది. మరణ సమయంలో శివుడు తారక మంత్రం చెప్పే చోటు. ఎనిమిదవది నాసిక్‌లో ఉన్న త్రయంబకేశ్వరం. ఇదే గోదావరి నది జన్మస్థలం. పితృదోష నివారణ కోసం, పితృ రుణ విముక్తి కోసం ఈ ఆలయాన్ని దర్శించాలి. అలాగే తొమ్మిదవది దేవగర్‌లో ఉన్న వైద్యనాథేశ్వర ఆలయం. రోగ నివారణ కోసం ఈ ఆలయాన్ని దర్శించాలి. ఆరోగ్య వరప్రసాదుడు ఈ వైద్యనాథ ఆలయం. పదవది నాగేశ్వర ఆలయం. ఇది ద్వారకలో ఉంటుంది. ఇక్కడ విషభయాల నుండి రక్షణ కోసం సర్పభయం, శత్రుభయం తొలగిపోవడానికి ద్వారకలో ఉన్న నాగేశ్వరుడిని దర్శించుకోవాలి. 11వది రామేశ్వరం. రాముడు శివలింగం ప్రతిష్ఠించిన స్థలం. ఇక్కడ కర్మశుద్ధి, శాంతి కోసం రామేశ్వరం దర్శించాలి. ఇక చివరిది 12వ జ్యోతిర్లింగం. ఎల్లోరాలో ఉన్న గృష్టేశ్వర ఆలయం. కరుణ, దైవానుగ్రహం కోసం మనం గృష్టేశ్వర ఆలయాన్ని దర్శించాలి. శివుడు భక్తిపై ఎంత కరుణ చూపుతాడో ఈ ఆలయంలోనే మనకు తెలుస్తుంది. జ్యోతిర్లింగాలు కేవలం ఆలయాలు మాత్రమే కాదు, ఇవి జీవన మార్గదర్శకాలు. వీలు పడక అన్నీ దర్శించలేకపోయినా హృదయంతో స్మరించినంత మాత్రాన శివానుగ్రహం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు ఎన్ని జ్యోతిర్లింగాలు దర్శించారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి.